జరిగాయి సార్ ఈ 18 రోజుల్లో మా మీదకి, మహిళల మీదకి ఇలా వస్తారా సార్? నిన్న పోలీసు వచ్చారు సార్, మైక్ తీసుకొని మా మీదకి వస్తున్నాడు, స్టేజ్ తీసేస్తాడంట. ఏంటి సార్ ఇది? ఇదే నా పరిపాలన వాళ్ళది? ఎంత సార్ ఎంత ఇబ్బంది పడుతున్నాం సార్ ఇక్కడ మేము, మా అన్నలు కానీ ఎవరు ఎంతమంది సార్? అసలు మాకు రక్షణ లేదు సార్. ఇదేనా సార్? పోలీసులు మాకు అండగా ఉండాలి కానీ మా మీదే వస్తే ఎలాగ సార్? ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది అధికారులు ఒకటే చెబుతున్నాం సార్, ముందు ఈ దరిద్రాన్ని మేము ఉండే చోట, మేము నివసించే చోట దాదాపు 100 పైన ఉన్నారు ఇక్కడ కుటుంబాలు. ఏం కావాలి సార్? చిన్న పిల్లలు సార్, బస్సు ఎక్కాలన్నా ఆటో ఎక్కాలన్నా ఎవరో తాగిపోతూ వస్తాడు, ఆటోలో ఎక్కించుకపోతాడు అమ్మాయిని. ఎవరు సార్ బాధ్యత? అధికారులు ఉంటారా? మీరు ఎందుకు ఉంటారు సార్ చెప్పండి? అధికారులు ఎక్కించిపోయిన తర్వాత అబ్బాయి తర్వాత న్యూస్లో మాత్రం అరిగేదాకా వేస్తుంటారు. చూడండి ఇలా చేశారు, అత్యాచారాలు. ముందు కాపాడాలి కదా సార్. ఇలాంటి జోన్స్లో ఇక్కడ తెచ్చి వైన్ షాప్ పెడితే ఎలాగ భద్రత మాకు? ఎవరు సార్ మాకు బాధ్యత చెప్పండి సార్. మీరు చాలా అధికారుల దగ్గరికి వెళ్ళాము, వాళ్ళు కూడా ఎలాంటి మా దగ్గర రెస్పాన్స్ లేదు. ఇప్పటిదాకా ఎవరు ఒక్క అధికారి కూడా రాలేదు. మా అధికారులు, మా పెద్ద అన్నలు వెళ్తే ఏమంటున్నారు? మా వల్ల కాదు, వాళ్ళు ట్యాక్సులు కట్టారు అని చేతులెత్తి దండం పెట్టారు. మేము కట్టలేదా ట్యాక్సులు? మేము తిండికి కట్టట్లేదా ట్యాక్సులు? మేము వేసుకున్న బుర్కా కూడా ట్యాక్సులే సార్. ఏంటి సార్ ఇది? గవర్నమెంట్కి మేము కడుతున్నాం ట్యాక్సులు. ఆయన ఏందో 80 లక్షలు కట్టాడంట. ఏంది మనిషి ప్రాణాలకైనా 80 లక్షలు ముఖ్యమా ఆయనకి? చెప్పండి సార్, మీరు 80 లక్షలు ముఖ్యమా? అధికారులు మీరు స్పందించాలి సార్. స్పందించకపోతే చాలా దూరం పోద్ది ఈ ధర్నా. ఈ నెల్లూరులో ఏ వైన్ షాప్ ఉండకుండా చేస్తాం మేము. అర్థం చేసుకోండి సార్. మేము చిన్నంగా పోనీలే సబర్తో చేసుకుంటున్నాం సార్ ధర్నా. పోలీసులు వస్తున్నారు మా మీద, అందరూ వస్తున్నారని మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళేది లేదు. ఈ వైన్ షాప్ ఎత్తేదాకా, ఈ దరిద్రాన్ని ఇక్కడి నుంచి ఎత్తేదాకా, ఈ శైతాన్ మూత్రాన్ని ఇక్కడి నుంచి ఎత్తేదాకా ఎక్కడికి పోయే ప్రసక్తే లేదు. మీకు వార్నింగ్ అనుకోండి, ఏమైనా అనుకోండి సార్. మహిళా లోకం అందరూ గొడవ ఎత్తి చెబుతుంది, ముందు ఈ వైన్ షాప్ని ఎత్తాలి మీరు, ఈ దరిద్రాన్ని ఇక్కడి నుంచి ఎత్తాలి మీరు. అప్పటిదాకా ఎక్కడికి పోయే పరిస్థితే లేదు. ఈ మీడియా మూలంగా మీకు నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే నాణ్యమైన మద్యం తక్కువ ధరకే అందిస్తామని చెప్పి వీధిన వైన్ షాపులు పెట్టే కార్యక్రమం తీసుకునింది. అంటే ఈ ప్రభుత్వాలకి ప్రజల పట్ల ఏమాత్రం బాధ్యత లేదు, ప్రజల ఆరోగ్యం పట్ల, ప్రజల సంక్షేమం పట్ల బాధ్యత లేదు, చిత్తశుద్ధి లేదు. కళ్ళబొల్లి మాటలు చెప్పి డబ్బులు పంచి ఓట్లు వేసుకొని అధికారంలోకి రావడం తప్ప ప్రజలకు ఏమి కావాలి, ప్రజలు సంక్షేమం ఏం చేస్తే వస్తుంది అనే విషయంలో వీళ్ళకి నిజాయితీ లేదు. ఈ ఏరియా గత 10 ఏళ్లలో విపరీతంగా పెరిగిన ఎక్స్టెన్షన్ ఏరియా ఇది. ఇక్కడ ఒక గవర్నమెంట్ హై స్కూల్ ఏమైనా ఉందా? నాకు తెలియక అడుగుతున్నాను, మీరైనా చెప్పండి. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉందా? కనీసం మున్సిపాలిటీ హాస్పిటల్ ఉందా? ఏం లేదు. కానీ కొత్త డెవలప్మెంట్ ఏంటంటే ఎక్కడ చూసినా బ్రాందీ షాపులు. మన ముఖ్యమంత్రి గారు చెప్తారు, నేను మత్తు పదార్థాలు తీసుకుంటే తాట తీస్తా, గంజాయి తాగితే తోలు వలుస్తా అని చెప్తాడు. మరి ఈయన వీధిలో బ్రాందీ షాపులు పెట్టి అమ్మిస్తుండేది ఏంది? మత్తు పదార్థం కదా, లేకపోతే ఇదేమన్నా బలాన్ని ఇచ్చే టానికా? కాబట్టి ఇంత దుర్మార్గంగా పాలక పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ప్రజల పట్ల ఏమాత్రం కూడా బాధ్యత లేనటువంటి చట్టాలు చేస్తున్నాయి. వీటిని ప్రజలు ఎక్కువ కాలం భరించరు. మీ మోసాలు, ఈ రకమైనటువంటి వేషాలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మేము చెప్పేది ఏమిటంటే, ప్రజలు నివాసాలు ఉండే ప్రాంతాల్లో, ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం షాపింగ్కు వచ్చేటువంటి ప్రాంతాల్లో బ్రాందీ షాపులు పెట్టబాగండి. మీరు వైన్, లిక్కరు అమ్మించాలనుకుంటే ఎక్కడో ఒక చోట ఒక కాంపౌండ్ కట్టించి, ఏ రకంగా అయితే టపాసులకి ఒక కాంపౌండ్ కట్టించి అక్కడ టపాసుల అంగళ్ళు పెడుతున్నారో అదేవిధంగా లిక్కర్ కాంపౌండ్స్ పెట్టండి. ఈరోజు 18 రోజుల నుంచి నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మా ఆడవాళ్ళు చిన్న పిల్లకాయలని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నారు. మా పిల్లకాయల సంగతి ఏమని చెప్పి ఇక్కడ వాళ్ళు వచ్చి కూర్చొని ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మా నియోజకవర్గం ఎమ్మెల్యేని కూడా మేము ఎన్నుకున్నాం. మీ జనాలు మీ పిల్లకాయలే కదా, వచ్చి ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో.
ఇక్కడ ప్రశాంతంగా మేము డెవలప్ చేసుకున్న ఏరియాని ఇక్కడ తీసుకుని ఒక చెడ్డ వస్తువుని పెట్టారు. ఆ చెడ్డ వస్తువు తాగడానికి చెడ్డవాళ్ళు వస్తున్నారు, మంచివాళ్ళు ఎవరు రారు. దానికి చెడ్డవాళ్ళు వచ్చి ఆ తాగి ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నారు. గత 15 రోజుల నుంచి చూస్తున్నారు ఇక్కడ ఎన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. ఆడవాళ్ళు తిరిగే చోట స్కూళ్ళ నుంచి వెళ్తున్నారు ఆడపిల్లకాయలు, స్కూల్ బస్సులు దిగుతున్నాయి కరెక్ట్ ఈ స్పాట్లో, కరెక్ట్ వైన్ షాప్ దగ్గరే దిగుతున్నాయి ఆడపిల్లకాయలు. ఏమైనా జరగరాని సంఘటన జరిగితే ఎవరు చెప్తారు సార్? సమాధానం చెప్పండి. మా అధికారులు కానీ మా ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదు. ఇక్కడ వచ్చి ఒకసారి చూడండి, ఇది ఏం లో క్లాస్ ఏరియా కాదు. అందరూ మనం జనజీవనాలు 20,000 మంది ఉండే ఏరియాలో ఈ ఏరియాని డెవలప్ చేసుకుని షాపింగ్ ఏరియా చేసుకుని ఉంటే ఇక్కడ బాగా జరుగుతుందని చెప్పి ఇక్కడ అందరూ తాగుబోతులు ఎవరో నుంచి బయట నుంచి వచ్చి తాగుతున్నారు, ఇక్కడ తాగి ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నారు. ఇలాంటి మందు షాపు మీరు మాగుంట లేఅవుట్లో కానీ మీ ఇళ్ళగాడ కానీ పెడితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అందరూ మేము మిడిల్ క్లాస్ వాళ్ళం, మేము మైనారిటీస్ కానీ ఎస్సీ ఎస్టీల వాళ్ళు కానీ ఇప్పుడు డెవలప్ అవుతున్న ఏరియాలో తీసుకుని వచ్చి ఇది పెట్టడం సరిగా కాదు. కలెక్టర్ గారు చెప్పారు 2 రోజుల్లో పిల్లకాయలతో సహా కూర్చుని ఉన్నారు ఆడవాళ్ళు, ఏం జరుగుతుంది ఆడ అని చెప్పి ఎక్సైజ్ వాళ్ళకి చెప్పడం జరిగింది. 2 రోజులు నాకు రిపోర్ట్ ఇవ్వండి జరిగింది. ఈరోజు 4 రోజులు అయింది. ఎక్సైజ్ వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. కలెక్టర్ గారి మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది, ఈ వైన్ షాప్ తీస్తారని చెప్పి. ఈ వైన్ షాప్ తీయకపోతే మేము ఇక్కడే పర్మనెంట్గా మంచాలు కూడా తెచ్చుకొని ఇక్కడే ఉంటాం. ఈ వైన్ షాప్ తీసేదాకా మేము ఇక్కడ నుంచి కదిలే సమస్య లేదు. ఎందుకంటే మాకు చెడ్డ వస్తువు గురించి చెప్తున్నాం కానీ వేరే షాప్ ఏమైనా తీయడం లేదు. ఒక చెడ్డ వస్తువుని తీయడానికే చెప్తున్నాం కానీ మీరు దయ ఉంచి ఈ వైన్ షాప్ తీయాలని అధికారులు కానీ మా సీఎం గారు కానీ ఈ ఆలోచించి ఇంతమంది జనాలు ఇంతమంది ఫ్యామిలీలు ఉన్న దగ్గర మాకు పట్టించుకోండి. మేము అంతా మీకు సహాయం చేసిన వాళ్ళమే, మీరు పట్టించుకోండి. లేకపోతే ఇది ఇంకా పెరుగుతుంది, తగ్గేదే లేదు సార్. చేతులు జోడించి మీకు అడుగుతున్నాను, ముందు ఈ వైన్ షాప్ తీయమని కోరుకుంటున్నాను సార్. ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు మహిళలు. దాదాపుగా ఇక్కడ మహిళలు స్కూల్స్ వ్యాన్ సంబంధించిన కానీ వాళ్ళు పిల్లలు దిగే ప్రదేశం అని చెప్తూ ఉన్నారు. ఆ వైన్ షాప్ కూడా అదే ప్లేస్లో ఉండడంతో చాలా ఇబ్బందికరంగా మారిందంటున్నారు. అయితే ప్రభుత్వం అదేవిధంగా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి.